నమస్కారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడిని ప్రసన్నం చేసుకోవటం ద్వారా కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా కుజుడు భూలాభాన్ని కలిగింపజేస్తాడు. అంటే ఎవరైనా స్థలాలు కానీ పొలాలు కానీ త్వరగా కొనుక్కోవాలంటే కుజుడి అనుగ్రహం ఉండాలి. అలాగే త్వరగా ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా కుజుడి అనుగ్రహం ఉండాలి. అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణించాలన్నా నవగ్రహాల్లో కుజుడి బలం ఉండాలి. అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు వాటి నుంచి తొందరగా బయటపడాలన్నా కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. చాలామందికి సోదరులతో సోదరీమణులతో గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఆ గొడవలు పోగొట్టుకొని సోదర సోదరీమణులతో కలిసిమెలిసి ఉండాలన్నా కూడా కుజుడి అనుగ్రహం ఉండాలి. కాబట్టి భూలాభం, గృహలాభం కలగటానికి, సొంతింటి కళ నిజం అవటానికి, రియల్ ఎస్టేట్లో అద్భుతంగా రాణించటానికి, అప్పుల సమస్యలు తొలగింపజేసుకోవటానికి, సోదరుల వల్ల ప్రయోజనాలు చేకూరటానికి మంగళవారం సందర్భంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఈ ప్రయోజనాలన్నిటి కోసం మంగళవారం కుజుడికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కుజుడి అనుగ్రహం కలగాలంటే ముందుగా స్నానం చేసే నీళ్ళల్లో మంగళవారం కొన్ని ఎర్ర పుష్పాలు, కొద్దిగా నల్ల నువ్వులు, కొద్దిగా ఉసిరిక పొడి కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి దక్షిణ దిక్కులో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. దక్షిణ దిక్కు అంటే కుజుడికి చాలా ఇష్టం కాబట్టి స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో త్రిభుజాకారంలో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ ఎర్ర చందనంతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఎందుకంటే నవగ్రహాలలో కుజుడికి ప్రీతిపాత్రమైన బీజాక్షరం హురుమ్. హురుమ్ అనే బీజాక్షరం కుజుడికి చాలా ఇష్టం. అందువల్ల మంగళవారం స్నానం చేశాక దక్షిణ దిక్కులో త్రిభుజాకారంలో బియ్యపిండితో పీట మీద ముగ్గు వేశాక ఎర్ర చందనంతో కానీ కుంకుమతో కానీ కుజుడికి ఇష్టమైన హురుమ్ అనే బీజాక్షరం రాయాలి. ఆ బీజాక్షరం మీద ఒక మట్టి ప్రమిద ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు తీసుకుని ఆ 9 ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయాలి. అలా 9 ఒత్తులకి కుంకుమ రాసిన తర్వాత ఆ 9 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా దీపం వెలిగించాలి. ఇది కుజుడికి ప్రియమైనటువంటి దీపం. దీన్ని కుజదీపం అనే పేరుతో పిలుస్తారు. మంగళవారం ఈ కుజదీపాన్ని వెలిగిస్తే తొందరలోనే సొంతింటి కల నిజమవుతుంది. 9 మంగళవారాలు ఎవరైతే ఈ కుజదీపాన్ని వెలిగించి ఆ దీపం గంట సేపు కొండెక్కకుండా చూసుకుంటారో వాళ్ళకి 9 మంగళవారాలు పూర్తయిన తర్వాత త్వరలోనే గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అయితే ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకొని ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఈ కుజదీపాన్ని కూడా మంగళవారం ప్రత్యేకమైన సమయాల్లో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మీకు ఫలితం తొందరగా కనిపించాలంటే మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ లేదా మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కానీ ఈ కుజదీపాన్ని వెలిగించాలి. అప్పుడు 9 మంగళవారాలు పూర్తయిన తర్వాత త్వరలోనే మీకు ఫలితం కనిపిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇలా కుజదీపాన్ని వెలిగించిన తర్వాత 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మంగళవారం సందర్భంగా రాత్రికి కందిపప్పుతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు తింటే మంచిది. మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తింటే కుజుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. దానివల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మంగళవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కుజుడికి ప్రియమైన విధంగా స్నానం చేయండి. దక్షిణ దిక్కులో కుజదీపం వెలిగించుకోండి. అలాగే కుజుడికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండి ప్రత్యేకమైన పదార్థాల ఆహారంలో స్వీకరించండి. దీంతో పాటుగా కుజదీపాన్ని వెలిగించినప్పుడు ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలిగి కుజుడిని తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దామా మరి. ఓం అం అంగారకాయ నమః మంత్రజపం చేయండి. విధి విధానాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.